ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు సత్యం. సత్యం. ఏం చేస్తావు? నేను గ్రేవ్యార్డ్ లో పని చేసుకున్నాను. గ్రేవ్యార్డ్ లో పని చేస్తావా? దీంట్లోనే తెలుగులో ఇక్కడ తెలుగులో దాంట్లో చేస్తావా? తెలుగులో దాంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అంతకుముందు మా తాత వాళ్ళు అందరు చేశారు. ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయాడు, అప్పటి నుంచి నేను చేస్తున్నా. నువ్వే చేసుకుంటున్నావు. ఓకే. ఇక్కడ మరి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్ అంటే లోక్సభ ఎలక్షన్ అంటారు. ఇప్పుడు ఎంపీగా మీ ఇప్పుడున్న ఎమ్మెల్యే పజ్జన్న చేస్తున్నావు, పోటీ చేస్తా ఉన్నాడు. మరి గెలుస్తాడా? గెలవాలని కోరుకుంటున్నాం మేమైతే. ఎందుకు? మంచిగా ఏంటంటే మాకు ఇప్పుడు నీళ్ళది అన్ని ఇప్పించిండు, అన్ని ఇప్పుడు అన్ని చేస్తుండు. ఆయననే రావాలి. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కానీ కాంగ్రెస్ వచ్చి మాకు పింఛన్లు గించిండ్లు టైంకి వేస్తలేరు. పజ్జన్న వచ్చి ఉన్నప్పుడు మాకు గించిండ్లు అన్ని టైంకి వేసేవారు. మీకు వస్తుందా వితంతు పెన్షన్? వస్తుంది కానీ చాలా లేట్ పడుతుంది. లేట్ పడుతుంది. అప్పుడు ఎట్లా పడేది? అప్పుడు ఫస్ట్ అదేంటి 30 తారీఖు రాకముందే పడేది. ఎట్లా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, దగ్గర దగ్గర 4 నెలల ఏంది మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి వస్తే ఏంది వికలాంగులకు 4,000 చేస్తున్నాను అన్నాడు. పజ్జన్ననే వచ్చి 4,000 చేసే వికలాంగులకి. ఇప్పుడు మాకు 2,000 చేసిండు పజ్జన్ననే. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మాకు 4,000 చేస్తున్నాడు, అలా 6,000 చేస్తాడు. అవి లేవు ఇవి లేవు. మాకు అవే పజ్జన్న చేసిన 2,016 రూపాయలు పడుతుంది. హ్యాపీగా పడుతున్నాయి. పజ్జన్న చేసినాయి. గెలిపిస్తారా మరి? గెలవాలని మాకు కోరుకున్నది. ఆయననే రావాలి.